వర్షాలకు సంబంధించి సుమతి నెక్స్ట్ న్యూస్. నిర్మల్ జిల్లా తానూరు మండలంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగు ఉప్పొంగుతుండడంతో రాకపోకలు కట్ అయిపోయాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో గ్రామస్తులు అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్, ఎంపీడీఓ, స్పెషల్ ఆఫీసర్ వెంటనే స్పాట్ కు పరుగులు తీశారు. డేంజర్ బెల్స్ మోగిస్తూ ఎవరు కూడా వాగు దాటే సాహసం చెయ్యొద్దు అంటూ స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇస్తూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. ప్రతి వర్షాకాలంలోనూ ఇదే నరకం చూస్తున్నామని, తమ కష్టాలకు శాశ్వతంగా చెక్ పెడుతూ వాగుపై వెంటనే బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. పర్మనెంట్ సొల్యూషన్ కోసం వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇది సాధారణంగా ఎప్పుడు కూడా వర్షాకాలం ఉండే సమస్యలే. చాలా మటుకు గ్రామాలకు రాకపోకలు అడ్డంకిగా మారిపోతుంటాయి. ఎందుకంటే మొత్తం వరద ముంచెత్తుతూ ఉంటుంది. పాత బ్రిడ్జ్లు అయితే కూలిపోతూ ఉంటాయి, లేకపోతే అక్కడ హైవే అయితే కొట్టుకుపోతూ ఉంటుంది. రాకపోకలు అంతా కూడా ఆగిపోతాయి. మనం చూస్తున్నాం వాళ్ళు ఎంత కష్టపడి ఆ వాగు దాటుతున్నారో చూడొచ్చు. కానీ అది చాలా డేంజర్. ఎందుకంటే ఒక్కోసారి మనం అంచనా వేయలేం తెలుసా. ఇప్పుడు చూడడానికి ఏదో మామూలు ఫ్లో లాగానే కనిపిస్తుంది. మనం వెళ్తామేమో అని దాంట్లోకి దిగి నడుచుకుంటూ వెళ్ళినా కూడా కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే టూ వీలర్స్ కావచ్చు, లేకపోతే వేరే కార్స్ కూడా కొట్టుకుపోయాయి. హెవీ వెహికల్స్ అన్ని కూడా వరద ఉధరికి. మనం ప్రకృతికి విరుద్ధంగా ఏది చేసినా తిరిగి మనకు అది ఖచ్చితంగా తగులుతుంది. ఇది మాత్రం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా ఆ గ్రామస్తులు మాకు తెలిసిన ఊరే కదా, మాకు తెలిసిన వాగే కదా, అది పెద్దగా లోతుండదు కదా అని ఎటువంటి క్యాల్కులేషన్స్ చేయకండి. ఎందుకంటే ఆ వాటర్ ఫోర్స్ ఎప్పుడు ఎంత బలంగా వస్తుందో తెలియదు. వన్స్ ఒక్కసారి కనుక వాటర్లో స్లిప్ అయి కింద పడిపోతే పట్టు జారిందంటే చాలా తీవ్రమైన ప్రమాదం జరుగుతుంది. కాబట్టి గతంలో ఇవన్నీ జరిగాయి. టూ వీలర్స్, పెద్ద మోటార్ సైకిల్స్ కొట్టుకుపోయాయి, కార్లు కూడా కొట్టుకుపోయాయి. ప్రతిరోజు వెళ్లే రూటే. ఇప్పుడు ఇందాక రాజేష్ చెప్పినట్టుగా మేము రోజు వెళ్తాం, మాకు తెలుసు అని చెప్పి అనుకోకండి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో మనకు తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అందరికీ అంటే నాట్ ఓన్లీ ఆ ఊరు వాళ్ళకి కాదు మనం చెప్పేది. భారీ వర్షాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏ ఊరు వాళ్ళైనా జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా అది మాత్రం మనం చెప్పొచ్చు.